మన భారతదేశంలో విడాకుల రేట్ ఎంతమ్మా? 1%. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఎక్కువ మందిలో వినిపిస్తున్నాయి. అంటే గొడవలు కావచ్చు, విడిపోవడం కావచ్చు. కారణం ఏంటి? ఇప్పుడు కుటుంబంలో 2 అసమానుల మధ్య ఇద్దరు అసమానులు కలిసి బతకండి అంటే గొడవలు వస్తాయి. అంతే కదా? ఒకళ్ళు పెత్తనం చేస్తారు, ఒకడు అణిగుండు. ఎంతకాలం అణిగుంటారు? గొడవలు వస్తాయి. గొడవలు హింసాత్మకంగా మారుతాయా, తిట్ల దగ్గర ఆగుతాయా, ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. రెండోది, మన కాపురాలు స్టార్ట్ అవడమే అబద్ధాలతో స్టార్ట్ అవుతాయి. జీతం దగ్గర నుంచి, వయసు దగ్గర నుంచి, జాతకం దగ్గర నుంచి, నక్షత్రాల దగ్గర నుంచి అబద్ధాలు చెప్పుకొని పెళ్లి చేస్తారు. కరెక్ట్. గొడవలకి ఇంకేం కావాలి? ఇది 2. మూడోది, మనం కంపాటబిలిటీ చూడంగా అసలు నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి జీవితంతో, నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎంతమంది ఆడపిల్లలు మగపిల్లలు కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఇవి. మాట్లాడుకోవడం అంటే మన దృష్టిలో ఓకే నచ్చిందా, జాతకాలు కలిసినాయా, కట్నం నచ్చిందా, నువ్వు నేను మాట్లాడుకొని అక్కడితో అయిపోతుంది. కానీ కంపాటబిలిటీ, నువ్వేం కోరుకుంటున్నావు, నేనేం కోరుకుంటున్నాను జీవితంలో, నువ్వు లైఫ్ పార్ట్నర్తో నువ్వేం కాంప్రమైజ్ అవుతావు, నేనేం కాంప్రమైజ్ అవుతా, ఇది కదా మాట్లాడుకోవాలి. ఈ కంపాటబిలిటీ గురించి మాట్లాడుకోకుండా పెళ్ళిళ్ళు చేసేసి అనేక తప్పుడు కారణాలతో చేసి, మంచి ఉద్యోగం అని, కుటుంబం మంచిదని, జీతం చాలా ఎక్కువ వస్తుందని, కులం మతము జాతకము కలిసినాయని, ఈ తప్పుడు కారణాలతో పెళ్లి చేస్తున్నారు. పెళ్ళికి ఒక స్త్రీ ఒక పురుషుడు జంట కట్టడానికి ఉండాల్సిన ప్రథమమైన పునాది ఏంటి? ఇవేమీ కాదు. ఆ స్త్రీ ఈ పురుషుడు నాకు కావాలని కోరుకోవాలి, ఆ పురుషుడికి ఆ స్త్రీ పట్ల ఆకర్షణ ఉండాలి. ఇది స్టార్టింగ్ పాయింట్. దాని మీద దే కెన్ బిల్డప్ అదర్ థింగ్స్. ఇది తప్ప మనం అన్నీ చూస్తున్నాం. అందుకనే నువ్వు వివాహేతర సంబంధాలు విపరీతంగా ఉంటాయి, ఆపుకోలేని కోరికలు ఉంటాయి, స్త్రీల కోరికల పట్ల కన్సిడర్ చేయని పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు ఆడగాని మొగ్గాని బయటకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అందుకని దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. కాబట్టి ఇప్పుడు 2 విషయాలు జరుగుతున్నాయి. బాగా చదువుకుని ఉద్యోగాల్లోకి వస్తున్న పిల్లలు పెళ్లి చేసుకోండ్రా బాబు అని బతిమాలుతుంటే అవసరమా అంటున్నారు. ఆడమగ ఇద్దరు. అవును, మీరు చెప్తుంటే ఫ్యామిలీస్ లో కూడా అటాస్తులు ఎంత, ఇటాస్తులు ఎంత, ఇవి పరిగణలోకి తీసుకుంటున్నారు. ఒక కమర్షియల్ డీల్ లాగా చూస్తున్నారు. కానీ అసలు ఇక్కడ పునాది ఏంటి, ఎక్కడ మనం బిల్డప్ చేయాలనే ఆలోచన లేదు. ఒకటి. రెండోది, ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు పెళ్ళి అవసరమా అనుకునే దశ ఎందుకు ఇచ్చాము అంటే, వాళ్ళు చూసిన కుటుంబ సంబంధాలు పెళ్ళి అనే వ్యవస్థలోకి వెళ్ళడానికి వాళ్ళకి ప్రోత్సహించట్లేదు, ఎంకరేజ్ చేయట్లేదు, డిస్కరేజ్ చేస్తుంది. ఆడపిల్లలు అయితే చాలా భయపడుతున్నారు. ఆంటీ పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఇంట్లో పని అంతా నేనే చేయాలి కదా, ఎందుకు నా పని నేను చేసుకుంటున్నాను, ఇప్పుడు మళ్ళీ వాడికి కూడా చేయాలంటే కష్టం కదా అంటున్నారు. అంటే చాలామంది ఆడపిల్లలతో మాట్లాడుతూ ఉంటాం కదా, కాలేజెస్లో, ఉద్యోగాల్లో, ఐటీ సెక్టార్లో. నేను కూడా పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇవి చాలా మాట్లాడుతున్నారు, పెళ్లి చేసుకోరా నాయన అని ఎవరిని అడిగినా ఈ మధ్య భయపడుతున్నారు కొంచెం. ఇదే వస్తుంది. సో బోత్ సైడ్స్, ఇది ఒక భాగం. తర్వాత మీరు అన్నారు వివాహ వ్యవస్థ అనేది అదేమీ పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు. ఒకప్పుడు ఏ వ్యవస్థలు లేకుండా ఉన్నాం, బహుభార్యాత్వం ఉండింది, బహుభర్తృత్వం ఉండింది, ఉమ్మడి భార్యలు ఉమ్మడి భర్తలు ఉన్నారు. అదంతా అయిపోయిన తర్వాత కాదు ఒక ఆడ ఒక మగ కలిపి ఒక జంట అనుకున్నాం, కాదు దంపతి వివాహం అనుకున్నాం, మళ్ళీ మనకే ఒక 8 రకాల పెళ్ళిళ్ళు చెప్పారు. రాక్షస వివాహం, పైశాచికం అంటే రేప్ చేసి కూడా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పారు. సో మనకి ఇవి ఉన్నాయి, అవన్నీ ఒక భాగం, ఇది ఒక పరిణామం. ఈ పరిణామంలో ఇవాళ ఆధునిక కాలంలో ఇద్దరు కలిపితే జంట అవుతుందా, లేకపోతే ఒక్కళ్ళు ఉంటే జంట అవుతుందా కూడా మనం చెప్పలేని పరిస్థితి. దానికి తోడు ఇప్పుడు సెక్చువాలిటీస్ భిన్నం అవుతున్నాయి, సేమ్ సెక్స్ కపుల్స్ కూడా వస్తున్నారు. సో వివాహం అనేది ఒక స్టాటిక్, ఒక స్థిరమైన వ్యవస్థ కింద చూడటం కరెక్ట్ కాదు. వివాహం అనేది ఆ సామాజిక అవసరాల రీత్యా దాని స్ట్రక్చర్ మారుతూ ఉంటుంది. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, ఒక స్త్రీ ఒక పురుషుడు వాళ్ళ పట్ల వాళ్ళ సంపాదన ధర్మమో జాతో వీటితో సంబంధం లేకుండా చలం చెప్పినట్టు ఆపుకోలేని ఆకర్షణతో ఒకళ్ళ పట్ల ఒకళ్ళు ఇష్టపడి వాళ్ళు జంటగా బతుకుదాం అనుకొని, ఆ జంటగా బతకడానికి ప్రభుత్వాలు అడ్డం కాకుండా, పొలిటికల్ లీడర్స్ దాన్ని లవ్ జిహాదులు చేయకుండా, పాపం వాళ్ళు ఒకళ్ళ పట్ల ఒకళ్ళ తమకంతో ఒకటయ్యి
అదే తమకంతో వాళ్ళ పిల్లల్ని పెంచుకునే పరిస్థితి, దానికి అవసరమైన ఆర్థిక స్థితిగతులు, ఇద్దరికి ఉండే హుందాతనం, గౌరవం, వేతనం అన్నీ ఉంటే దట్స్ ఒక మంచి వ్యవస్థ. సమానంగా వాళ్ళిద్దరూ పిల్లల్ని పెంచుకునే ఒక పిట్టల గూడు అని అనుకోవాలి. కానీ పిట్టలు సహజ సిద్ధంగా చూపించే సెన్స్ను కూడా మనం చూపించలేకపోతున్నాం, మానవ సమాజం చూపించలేకపోతున్నాం. దానివల్ల మీకు ఇంత రకాల బాధలు స్త్రీ పురుష సంబంధాల్లో వస్తున్నాయి.